శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం। ఈ 2024 జూలై మాసంలో మేషరాశి జాతకులకు అదృష్టం పట్టబోతూ ఉంది। ఈ రాశి జీవితంలో వీరు చక్రం తిప్పబోతూ ఉన్నారు ఈ జూలై మాసంలో। అయితే ఈ రాశివారు ఇదివరకు ఎన్నడూ జరగలేనివి ఎన్నో పరిణామాలు వీరు ఈ మాసంలో చూడబోతూ ఉన్నారు। వీరి యొక్క జీవితంలో అద్భుతాలనేవి కలగబోతూ ఉన్నాయి। అయితే ఇంతకీ ఈ రాశి జాతకులకు వచ్చేటటువంటి జూలై మాసంలో వీరి జీవితంలో జరగబోయేటటువంటి ఆసక్తికరమైన విషయాలు ఏమిటి, అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అలాగే వీరు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో అనేటటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి। ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। మీ నుంచి మేము కోరేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే। ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు అందరూ కూడా మేషరాశికి చెందుతారు। ఈ రాశికి అధిపతి అంగారకుడు। ఇక వివరాల్లోకి వస్తే ఈ రాశిలో జన్మించిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండటం వలన వీరు చేపట్టినటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు। ఈ సమయంలో ఈ రాశి వాళ్లకు కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా కలిగి ఉంటుంది। ఇంకా మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా మొదలు పెడతారు। వీళ్లకు అతీంద్రియ విద్య పైన ఆసక్తి ఉంటుంది కాబట్టి వీరికి కొన్ని సూచనలు తెలుస్తాయి। ఇక ఈ రాశి వారికి ఏ పని చేసినా వీళ్ళు మనస్ఫూర్తిగా ఆ పనులను చేస్తారు। ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు। తమ యొక్క ఆలోచనలను ఎవ్వరికి ససేమిరా తెలియనివ్వరు। అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికి చెప్పుకోరు। ఇక ఈ రాశి వారు ఎప్పుడూ రహస్యంగానే ఉండటానికి ప్రయత్నిస్తారు। అంటే వారి జీవితంలో జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగా ఉండటానికి ఇష్టపడతారు। ఎవరికి చెప్పడం వీరికి ముందుగానే అస్సలు ఇష్టం ఉండదు। ఇక ఈ రాశి వారికి జాతకం ప్రకారం చూసినట్లయితే రాబోయే జూలై నెలలో వీరి యొక్క జీవితం దేదీవ్యమానంగా వెలిగిపోనున్నది। ఇక ఈ రాశి వారు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు। ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే ఇష్టం, అలాగే ఇంట్లో వ్యక్తులు వండి తినిపిస్తేనే ఇంకా చాలా ఇష్టం। ఈ రాశి వారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు। కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి। ఈ రాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే లాంటి స్వభావం వీరికి ప్రమాదకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తాయి। కాబట్టి ఈ గుణాన్ని మాత్రం మార్చుకోవాల్సి ఉంటుంది। ఇక ఈ రాశి జాతకులకు ఈ జూలై మాసంలో వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి ఫలితాలను దక్కించుకునే గోల్డెన్ టైం వచ్చేసిందని చెప్పుకోవాలి। వీరికి రాబోయే రోజులు జూలై నెలలో ఎంతగానో ఉపయోగపడతాయి। ఇక ఈ రాశి వారు అఖండమైన సామ్రాజ్య రాజయోగం వల్ల శుభ ఫలితాలను అద్భుతంగా పొందుతారు। ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు సూర్య భగవానుడు శుక్రుడు అంగారకుడి యొక్క ప్రభావం చేత రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఎన్నో విశేషమైన సానుకూల మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి। ఆర్థిక పరంగా భారీ లాభాలు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, జీవితంలో ఉన్నతమైన స్థితికి, ఇక వ్యాపారులకు అద్భుతమైన ఆస్తి, అదేవిధంగా వాహనయోగం, అలాగే పరిస్థితులు మెరుగ్గా మారుతాయి। ఇక ఈ రాశి వాళ్లకు రాబోయే రోజులలో దీనికి కారణంగా ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలలో సెటిల్ అవుతారు। ఉద్యోగులకు ఆఫీసులో తోటి ఉద్యోగస్తులతోని అలాగే పై అధికారులతోని సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది। సహోద్యోగులు పనులలో వీరికి సహకరిస్తారు। ఇక పై అధికారులు వీరి పనుల నైపుణ్యానికి ఇంప్రెస్ అయ్యి ప్రమోషన్లతో కూడా ఇంక్రిమెంట్స్ ఇస్తారు। దీని కారణంగా వీరికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది। వ్యాపారులకు పెట్టుబడులు అధికంగా అందుతాయి। వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి।
పెండింగ్ బిల్స్ ఏవైనా రావాల్సినవి ఉంటే అవి ఈ సమయంలో మీకు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారులు కూడా లాభాలలో నడుస్తుంది. మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ రాశికి చెందిన వివాహితులకు సంతానయోగం కలుగుతుంది. ఎన్నో సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం బలంగా ఉంది. మీ జీవితం అనేది ఎంతో ఆహ్లాదకరంగా చాలా బ్యూటిఫుల్గా మారబోతూ ఉంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవహేళన చేసి మాట్లాడిన వారే ఈ సమయంలో వారు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటారు. అలాగే శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. ఇది మీకు ఒక వరం. ఎందుకంటే ఈ రాశివారు ఎవరైతే ఉంటారో వారికి ఒక వరం అనేది ఆ దేవదేవుళ్ళు అందరూ ప్రసాదించబోతున్నారు. దీనితో మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది. అలాగే మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఇక ఈ రాశివారు వీరి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటూనే ఉంటారు. ఈ అదృష్టం కారణంగా మీరు ఉన్నతంగా మీ జీవితంలో ఎదుగుతారు. మీ భవిష్యత్తుకు సంబంధించి సహాయాన్ని అద్భుతంగా పొందుతారు. మీ యొక్క ఆస్తిని స్థిరత్వం చేసుకుంటారు. కొత్త కొత్త ఆదాయ మార్గాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా ఆశించిన శుభ ఫలితాలు లభిస్తాయి. ఎంతో కాలంగా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అదృష్టం అనేది మీ వెన్నంటే ఉంది. అలాగే ఆ దేవదేవతల ఆశీర్వాదాలు కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. కాకపోతే వ్యాపారాలు ప్రారంభించే ముందు మీరు తొందరపాటు డెసిషన్స్ తీసుకోవద్దు. 1-2 సార్లు ఆలోచించి అనుభవం ఉన్నవారిని సంప్రదించి అలాగే మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు వెళితే మీరు మీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు. మీకు అన్ని రంగాలలోనూ అద్భుతమైన విజయాలు దక్కుతాయి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. చూసారు కదండి, ఈ రాశి వాళ్లకు జూలై మాసంలో వీరికి రాజయోగం ఏ విధంగా పట్టబోతూ ఉందో. వీరి జీవితంలో అద్భుతం కారణంగా వీరు లైఫ్ సెటిల్ అవ్వబోతూ ఉంది. గోల్డెన్ టైం స్టార్ట్ అయ్యి అదృష్టవంతులుగా మారుతారు. ఈ రాశివారు 0 నుండి హీరోగా ఎదిగి వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో ఆర్థిక అభివృద్ధిని పొంది ఏ విధంగా కోట్లకు పడగెత్తబోతూ ఉన్నారు. అయితే ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు సూర్య భగవానుడిని సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఆదిత్య హృదయాన్ని పఠించుకోవాలి. అదేవిధంగా మీకు వీలైనట్టు దాన ధర్మాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు వీరి జీవితంలో పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.